హలో తిరుపతి. నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది మీ అందరితో కూర్చుని వాళ్ళ ఈ ట్రైలర్ని చూడటం. చిన్నపిల్లాడిని అయిపోయాను ఒకప్పుడు. ఎప్పుడు కూడా మెగాస్టార్ గారి వీరాభిమాని నేను. ఈయన అనిల్ రావిపూడి ఫిల్మ్ అని చూడంగానే ఒక ఎక్సైట్మెంట్ వాళ్ళ రోజున అందరిలోకి. సంక్రాంతికి డెఫినెట్గా వచ్చి బలమైన హిట్ కొడతాడన్నటువంటి విశ్వాసం అందరికీ నాకు మరీ ఎక్కువగాను. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మరీ ఎక్కువగా నమ్మకం పెరిగింది. అద్భుతమైన సినిమా, ఒక ఎంటర్టైనర్ వస్తుంది. అందరూ అనిల్ రావిపూడిని పందెంకోడి అంటున్నారు, సంక్రాంతి పందెంకోడి అంటున్నారు. నేనంటాను సంక్రాంతి రెక్కల గుర్రం అంటాను. రెక్కల గుర్రం మీద ఎక్కింది ఎవరు? అది సంగతి. అసలే రెక్కల గుర్రం దాని మీద ఎక్కింది మరెవరో కాదు, మెగాస్టార్ గారు. ఆయన ఫోర్ట్ అది. ఆయనకి బలమైనటువంటి విషయం ఎంటర్టైన్మెంట్. ఎంత బాగా పండించారు ట్రైలర్లోనే. ఇంకా మరోసారి చూడాలనిపిస్తుంది నాకు. ఈ 2.5 నిమిషాల ట్రైలరే ఇలా ఉంటే 2.5 గంటల సినిమా ఎలా ఉండబోతున్నాం ఈ ఊకే వదిలేస్తున్నాను. సంక్రాంతి బరిలో ఘనమైన విజయాన్ని నమోదు చేయడానికి మన శంకరవర ప్రసాద్ గారు వస్తున్నారు. మన అందరినీ గొప్పగా అలరించబోతున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ మన శంకరవర ప్రసాద్ గారు. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్. సాహు గారు, మెగా ప్రొడ్యూసర్ సుష్మితా గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక పాట రాశాను ఇందులో. సినిమా బిగినింగ్లో వచ్చేటువంటి పాట. ఒక్కరోజు షూటింగ్కి వెళ్ళాను. నిజంగా చెప్తున్నాను, ఘరానా మొగుడు నాటి చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ కలిగింది నాకు. అంత గొప్పగా ఉంటుంది ఆ పాట. డాన్సింగ్ ఫీస్ట్ అది అందరికీ. మీరే చూడబోతున్నారు. ఉంటాను. థ్యాంక్ యూ. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్స్ మాతో పంచుకున్నందుకు. అండ్ ఇప్పుడు ఇంత అద్భుతమైన సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్ ఆర్ మెగా ప్రొడ్యూసర్ సుష్మితా కొనిదెల గారిని కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.